ఏమండి పులిహోర ఎలా ఉంది? ఉప్పు లేదు, కారం లేదు, ఏమి లేదు అసలు. చెప్తారా నీకు వంట చేయడమే రాదు. చేసింది ఏం కాదు, మా చెల్లెలు. బావా ఎలా ఉంది? సూపర్. మా ఇంట్లో మన పెళ్లి ఒప్పుకోవటం లేదు. ఈ ప్రపంచమే తలకిందులైనా కానీ నేను ఒప్పిస్తా. మీ ఇంట్లో చెప్పు, ఎవరు ఒప్పుకోవటం లేదు? మీ ఇంట్లో మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడా, మీ అన్న, మా హస్బెండ్. అమ్మ వచ్చేస్తున్నా. తినేకేమన్నా చేసావా? ఏదో పని చేయట్లేదు చూదురాబయ్యా. నీ పెద్ద కొడుకు ఇంట్లోనే ఉన్నాడుగా, వాడితో కూడా చూపించుకో. జాబ్ చేస్తున్నాడు కదరా, వాడికి ఏమైనా షాక్ కొడితే? అంటే నాకు షాక్ కొట్టినా పర్లేదా? నీకు ఎలాగో 4 ఏళ్ళుగా జాబ్ లేదు కదా. మీ ప్రాపర్టీ ఎంత ఉంది? ఆస్తులంటే అంతగా ఏం లేవు. అబ్బాయి ఫేస్ అంత నచ్చలేదు నాకు, కానీ మా తాత మాత్రం 2 కోట్ల ప్రాపర్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ ఫేస్ దే ఉందిలే, అబ్బాయి మనసు బంగారం, నేను మనసునే చూస్తా. కానీ మా పేరు మీద రాసిలా, మా చిన్నారి పేరు మీద రాశాడు. మనసుదే ఉంది, కుక్క పిల్లకి కూడా మనసు బాగుంటది. కానీ మా చిన్నాయనకు మాత్రం పిల్లకాయలు ఎవరున్నారులే, నేను ఒక్కనే కదా వారసుని. కుక్క పిల్లలు ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? మనుషులనే చేసుకుంటారు, నేను ఈయన్నే చేసుకుంటా. కానీ మా చిన్నాయన ప్యాక్ ఆడిపించాడు. ఫస్ట్ ఆటలోనే ఉండేది మొత్తం బాగుంటేసాడు. కానీ నాకెందుకో ఈ సంబంధమే నచ్చట్లా. కానీ 2వ ఆటలో దానికి 10 ఇద్దరు సంపాదించాడు. అరే నీ దగ్గర ఫస్ట్ ఆస్తుందా లేదా అజ్జుప్రా? ఎలా అర్జెంట్ గా మీ ఇంట్లో ఉన్న బంగారం డబ్బు వదిలేళ్ళ ముందర పెట్టండి, లేదంటే మీ పేగల కోసేస్తా. అరే నీకు కావాలంటే నా ఇల్లు మొత్తం రాసిచ్చేస్తా. ఇంకా అవసరమైతే నా కిడ్నీ కూడా ఒకటి ఇచ్చేస్తా. దయచేసి అమ్మాయి మాత్రం పంపించిరా. ఎన్నో దొంగతనాలు చేశాను రా. మరి నీలా పెళ్ళం అంటే ఇంత ప్రేమ చూపించే భర్తను నిన్నే చూస్తున్నాను రా. శబా పెళ్ళం పక్క నా పెళ్ళం బయటకు వెళ్ళిన తర్వాత పక్కటి పెళ్ళం నా పెళ్ళం కానీ ఇప్పుడు వచ్చిందనుకో నిన్ను నన్ను ఇద్దరు చంపేస్తది. రాంబాబు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చెయ్యట్లా, ఏం చెయ్యను కూడా. ఒక్క నిమిషం నీతో మాట్లాడొచ్చా? మాట్లాడు. నీ అకౌంట్ కి 1 కోటి రూపాయలు రావాలనుందా? కావాలి తాత. నిన్ను ఆడుకున్న వాళ్ళ ముందే ఆడి కార్లో తిరగాలనుందా? తిరగాలనుంది తాత. నిన్ను వద్దనుకుని వెళ్లిపోయిన వాళ్లే నువ్వే కావాలి కావాలి అని అనిపించుకోవాలనుందా? అవును తాత. నువ్వు కూడా ఇల్లు కట్టి నువ్వంటే పడని వాళ్ళని ఆ ఇంటి గృహప్రవేశానికి పిలవాలని అనుకుంటున్నావా? పిలవాలి. ఏం చేయాలో చెప్పండి తాత, చేస్తాను. ఇవన్నీ అవ్వాలంటే గుర్తు మూసుకొని ఏమన్నా పని చేసుకోరా బేవకూఫ్. పెద్దయినా ఒక బ్రెడ్ ఆమ్లెట్ కారం తక్కువ. ఓకే సార్. కారం తక్కువ. ఓకే సార్. కారం తక్కువ అని చెప్పా కదా, అయినా కానీ ఓని వేస్తా ఉండవు కారం. నువ్వేం చెప్పావురా? కారం తక్కువ. నేనేం చేస్తున్నా? కారం ఎక్కువ వేసేస్తున్నావా? నువ్వు కారం తక్కువ చెప్పినా నేను వేస్తున్నా అంటే దానికి అర్థం ఏంటి? ఏంటి ఇది? నీకు కాదు, నీకు ఇచ్చేంత వరకు గుద్ద మూసుకొని ఉండరా అని అర్థం. సిగరెట్. నువ్వు ఆ శ్రీనివాసులు కొడుకు కదా? అవును అంకుల్. నిన్ను చూస్తేనే అర్థమైపోతుందిలే. మీ నాన్న బాగున్నాడా? బాగున్నాడు. వీడి బిల్లు నేను కడతా. వద్దంకుల్. అరే మీ నాన్న నేను చెట్టి దోస్తులం రా. నీ బిల్లు నేను కాకపోతే ఇంకెవరు కడతారా? వెళ్ళిపో, నేను కడతా. ఎంత బిల్లు? 4540. అంటే ఒక సిగరెట్ ఒక కూల్ డ్రింక్ 4540. వాడు నెలకు సరిపోయే సరుకులు తీసుకుపోయాడు. అరే శ్రీనివాసులు కొడుకా. అరే ఆ స్టాండ్ వేసుకుంటా పడతారు. ముసలోడా, ఈ స్టాండ్ కంపెనీ వాడిచ్చింది. వేసుకుంటా దించుకుంటా. నీకు అవసరం అంటారా మోస్తాలు నక్క? పెద్దయినా కంపెనీ వాడొచ్చి లేపుతాడులే పిల్ల కొంక. నీ లివర్ పూర్తిగా చెడిపోయింది. ఎకనైనా మందు మానేయాలి నువ్వు. డాక్టర్ గారు నేను బెల్లం తినచ్చా? తినొచ్చు. ద్రాక్ష తినొచ్చు. నీళ్లు తాగచ్చా? తాగొచ్చు. మరి వీటిని కలిపే కదండి మందు చేసేది. మరి దాని తాగుతానే లివర్ చెడిపోద్దా? ఆ మాత్రం కూడా తెలియదు పెద్ద డాక్టర్ అనుకో. నువ్వు ఒక బిల్డింగ్ కింద ఉన్నావు, నేను బిల్డింగ్ పైన ఉన్నా. ఇంత మట్టి పైనుంచి నీ మీద ఇసిరేసా నీకేమన్నా దెబ్బ తగులుతుందా? మట్టితో దెబ్బ ఎలా తగులుతుంది? గాలికి ఎగిరిపోద్ది అంతా. ఒక గ్లాసు నీళ్లు నీ మీద పోస్తే నీళ్లతో ఏమవుతుంది? ఏం కాదు. అదే మట్టిలో నీళ్లు పోసి బాగా బిసికి ఇటుక మాదిరిగా కాల్చి నీ తల మీద మింగితే తగలుతుంది. మందు కూడా అలాగే పనిచేస్తుందిరా ఎర్రిపుగా. ఏమో వెంకటేశ్, భార్యాభర్తలు ఇద్దరు మంచి హుషారుగా బయలుదేరారా? కుంభమేళ పోతున్నావునా? సూపర్ అయ్యా. పండు ఏమండి మనం కూడా కుంభమేళకి వెళ్దామా? పోయేది సర్లేగానే వచ్చేటప్పుడు గంగాజలం పట్టుకోండి, ఇల్లు అంతా చల్లుతా. సరేనా? ఏమో వెంకటేశ్, పోయేటప్పుడు ఏమో భార్యాభర్తలు ఇద్దరు మంచి హుషారుగా పోయినారు, వచ్చేటప్పుడు ఏమో ఒంటరిగా వస్తున్నావా? ఏం చెప్పేదన్నా, చిన్న జనాలు కాదు అక్కడ మనుషులు చాలా మంది తప్పవుతున్నారన్నా. నా వైఫ్ కూడా ఎక్కడో తప్పోయిందన్నా. ఎతికి వచ్చేసినా. ఏమే రెడీ అవ్వ, మనం కూడా కుంభమేళకు పోదాం. అరే పిల్లలు, ఈ రోజు మీకు టెస్ట్ ఉంటుందిరా. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ గీయండి అందరూ కూడా. ఓకే సార్. సార్ వెంకటేష్ కూడా చూసి రాస్తున్నాడు సార్. ఏది?
ఏదా 190? అన్నాను గారు నాకు డౌట్ కొడుతుందిరా నీకని రావా? వచ్చి నాన్నగారు నిజం చెప్పు, 9 పక్కన 0 పెట్టావు కదా? లేదు సున్నా పక్కన తమ్మిని పెట్టా. కాఫీ తాతారా? అక్కర్లేదమ్మా, మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురమ్మని పంపించారండి. టీ తాతారా? బుద్ధుందా లేదా నీకు? వద్దని నుంచి చెప్పాలి. ఇందాక నుంచి కాఫీ కాఫీ అని ప్యానల్ తోడెత్తాను. విజయవాడలో తాగాను, కోదాలో తాగాను, సూర్యాపేటలో తాగాను. ఇదన్నా టానిక్ కాదు, తాగితే బలం రావడానికి. మా ఏంట్రా ఏదైనా పాట పాడమ్మా. రారా సరస్సుకు రారా. సరస్సుకు రాను, సంపేయడానికే వస్తాను. ఇంకేం పాడమంటావురా? ఏంటి నువ్వు దయ్యం పాట పాడుతున్నావు? దేవుడు పాట పాడొచ్చుగా. సరే పాడతాలే. దుర్గమ్మ